కొంచెం నేను ఆలోచించుకోవాల్సి వస్తున్నది. బోల్నా న బోల్నా నిజస్వరూపమే తుల్య హై. కనుక చలనం అచలం రెండో ఒక్కటే. చలించినా చలనం కాదది, చలించకున్నా చలనం కాకపోదది. దూరాన పోయేటువంటి విమానం కదులుతున్నదా లేదా అనిపిస్తుంది. ఈ భూమండలం ఇప్పుడు ఎంత వేగంగా తిరుగుతున్నదో అబ్బో చెప్పలేం. కళ్ళు తిరిగి పడిపోతాం మనం. దాని వేగం చూచావంటే నువ్వు బతకలేవు. కనుకనే అచలంగా కనిపిస్తున్నావు. నువ్వు బతకాలిగా, దాని మీదనే ఇళ్ళు వాకిళ్ళు కట్టుకొని కాపురం ఏడుస్తున్నాంగా మనం. మరి మనం బతికిన 4 రోజులైనా సుఖంగా బతకాలంటే అది కనపడకూడదు. అట్లా అది ఎట్లా కనపడాలి? ఏం లేదంటే నేనేం చేస్తున్నానండి, నేనేం చేయటం లేదే. కుర్రవాడు ఏదో పని చేస్తుంటాడు, ఏం చేస్తాడే నేనేం చేయటం లేదని అంటాడే. అదే అసలు తత్వం. చేస్తూ కూడా చెయ్యలేదనేది కుర్రవాళ్లకు తెలుసు. వాడేదో పిచ్చి పని చేస్తుంటాడు, ఏం చేస్తున్నారు అలాగా. అమాయకుడైన కుర్రవాడు అనగలడు, మంచి ప్రజ్ఞావంతుడైన మహనీయుడు అనగలడు. ఏం చేస్తున్నా ఆ భావం ఉండాలి. ఆ ఏం చెయ్యకుండా పోవడము స్వరూపం, చేస్తూ ఉండడము వాడి విభూతి. ఏమీ మార్పు లేకుండా ఉండడం బంగారం. సొమ్ముల దృష్టితో చూస్తే అంతా మారిపోయింది. పసిమి మిసిమి ఆ 2 భావాలు మాత్రం మనసుకు తెలుసుకొని చూస్తే మార్పే లేదు. సొమ్ముల్లో పసిమి మిసిమి ఉన్నది. వట్టి బంగారం చేతికి తీసుకున్నా పచ్చగా మెరుస్తూనే ఉంటుంది. ఆ పచ్చగా మెరవడం సొమ్ములు లేకముందు ఉంది, దాని దగ్గర సొమ్ముల్లోనూ ఉంది. అంటే అప్పటికి మారిందా? మారలేదా? పచ్చగా మెరవడం మారలేదు. ఆ దృష్టితో చూస్తే, కంటెలు కాసుల దండల దృష్టితో చూస్తే మారాయి. అప్పుడు మార్పులో మారకుండా ఉండడం ఉంది, మారకుండా ఉండే స్వరూపంలో మార్పులున్నాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ ఇన్ యూనిటీ. నువ్వు వెయ్యి పెట్టవయ్యా పేర్లు. అర్థం చేసుకోవాలి. మాకు భాష కాదు ముఖ్యం. है परंतु वचन से संशय नाश होता है, जो संशय छूटा है वही मौनी है. మాట్లాడితే ఏమట? మాట్లాడుతూ ఉండడం ఎందుకో తెలుసా? మౌనంగా ఉండడం కోసం. మాట్లాడితే గాని మౌనం తెలియదండి. వహి మౌని హై. సంశయం ఏర్పడుతుంటే సంశయాలు పోగొట్టుకోవడానికి మాట్లాడుకుంటుండాలండి. సంశయం పోయిన తర్వాత మౌనమేనండి. కనుక మాట మౌనానికి దారి తీస్తుంటుందండి. ఇప్పుడు ఈ ప్రవచనమంతా మాటే కదండి. ఇది దేనికి దారి తీస్తున్నది ఒక్కసారి ఆలోచించుకోండి. అద్వైత అనుభవానికి దారి తీస్తున్నదిగా. అది మౌనం కదా. కాబట్టి ఆ మౌనం కోసం ఈ మాట సనత్సు జాతీయంలో వస్తుంది, యమగా వస్తుంది. యమగా ఇంకా టాప్లేండి అది. అందరూ నమస్కారాలు చేయవలసిందే శంకర భగవత్పాదులకు. ఇంకా ఏమీ మాట్లాడనివ్వడైనా నువ్వు వింటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. అంతే మాట. సనత్సు జాతీయం అంటే అది అర్థం. మౌనాన్ని గురించి ఎంత దూరం రాశారో ఏం కథో. ఆ 4 అధ్యాయాలు 4 రత్నాలు లాంటివి. విష్ణునేగా और मन स्थिर नहीं किया तो మౌని హోనా నిష్ఫల్ హై. మౌనం మనస్సు స్థిమితంగా లేకపోతే నీ మౌనానికి అర్థం లేదంటున్నాడు. నేను మాట్లాడకుండా కూర్చున్నాను, మాట్లాడకుండా మనస్సు మాట్లాడుతున్నది. మనస్సు యమగా మాట్లాడుతున్నది. అదే మౌనం. मन आत्मबोध से व पदार्थों में दोष दृष्टि से विचार से व योग से व किसी अन्य विचार साधनों से स्थिर है, अर्थात संघात विषय अहम नहीं करता और शरीर वाणी से लौकिक शास्त्रीय व्यवहार करता. विचारा ఇప్పుడు మనం అనుకున్నదే ఏంటి? సంఘాత్ విషయ అహం నహీ కర్త. ఈ శరీరం నేను అని అనుకోకుండా అన్ని పనులు చేస్తుంటుంది. శరీర్ వాణీసే లౌకిక శాస్త్రీయ వ్యవహార కర్త హై. ఇటు లోక వ్యవహారం సాగిస్తుంటుంది, శాస్త్ర వ్యవహారం సాగి పూజలు పురస్కారాలు అవి. ఇప్పుడు రేపు వినాయక చవితి వస్తున్నది, కూర్చుంటాం చేస్తాం. ఏమట? చెయ్యము అని అనుకుంటే అద్వైతివి కాదు. చేస్తానంటే ద్వైతివి కావు. చేస్తే ద్వైతివి కావు, చేయకుంటే అద్వైతివి కావు. చేస్తూ ఉన్నది శరీరం, ఈ నోరు, ఇవి ఉపాధులు. ఈ ఉపాధుల ద్వారా ఇవి చేస్తూ ఉంటే నేను చూస్తున్నా. నీ యొక్క చూపుకు భంగం లేకుండా ఆ చేసేదంతా ఒక సినిమా చూసినట్టు చూడగలిగితే వినాయకుడు సంతోషిస్తాడు.
ఎందుకనంటే వినాయకుడు చేస్తున్న పని అదే. నువ్వు ఎదట కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు పాపం, నువ్వు చేస్తుంటే ఆయన చూస్తున్నాడు. నువ్వు చేస్తుంటే ఆయన చూస్తున్నాడుగా, నువ్వెందుకు చూడకుండా చేస్తావు? చూస్తూ చెయ్యి, చేస్తూ చూడు. అప్పటికి ఆ చేస్తూలో చలనం ఉన్నది, ఆ చూపులో అచలం ఉన్నది. అచల దృష్టి పెట్టుకుని చూస్తూ ఉండు, సాక్షిగా బతుకో. తీసుకోభి, ఇది ట్రై చేయాలంటే, ఎక్స్పెరిమెంట్ చేయాలని నన్ను అడిగితే, ఈ పండగలు పబ్బాలు వచ్చేటప్పుడు నన్ను అడిగితే కూర్చొని హౌ ఫార్ కెన్ వై మెయింటైన్ దట్ పొజిషన్, నేనెప్పుడు అంతే చేస్తూనే ఉంటా. 10 మంది చేస్తుంటే పిల్లలు ఉన్నట్టయితే వాళ్లే చేస్తుంటారు, నేను ఊరికి యువతలు కూర్చొని ఉంటాను. మంత్రం చదవమంటే చదువుతుంటా. నేను పౌరోహిత్యం చేస్తుంటా. అప్పుడు హాయిగా ఉన్నట్టుంటా. ఏంటిదంతా మధ్య మధ్య పానీయం అన్నట్టు, ఏమిటిదంతా అనే దృష్టి ప్రతి 2-3 నిమిషాలకు వస్తూ ఉంటుంది. ఆ వస్తువు ఉన్నప్పుడు అది బంగారం. మళ్లీ చేస్తూ ఉంటాం, అది పోతున్నట్టు ఉంటుంది. పోతే ఎట్లా, మళ్లీ దాన్ని అనుసంధానం చేసుకుంటుండాలి. ఆయన చెప్పాడే పంచదశలో మహానుభావుడు, ఉత్తరీయం జారిపోతూ ఉంటే మళ్లీ మీద వేసుకుంటున్నట్టు. అంతే. తీసుకోభి మౌన్ హోనా నిష్ఫల్ హై, వాడు కూడా మౌనంగా ఉన్నా సుఖం లేదట. క్యోంకి తిస్ విజ్ఞాని కే వచన్ సే అనేక జీవ్ కళ్యాణ్ కో పాతే హై. ఆ గొప్ప జ్ఞాని ఉపదేశిస్తుంటే అనేక మంది బాగుపడతారు కాబట్టి, మాట్లాడకుండా కూర్చుంటే గొప్ప అనుకోకండి. మాట్లాడి 10 మందిని ఉద్ధరించడం ఇంకా మంచిది. మాటలో మౌనం చూడడం నేర్చుకోండి, అంతేగాని మాట్లాడితే ప్రమాదం అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. విద్వానోకో మౌన్ అమౌన్ తుల్య హై, విద్వాంసుడికి మౌనం అమౌనం అనేటువంటి ప్రశ్న లేదు. మిల్కర్ ఆత్మవిచార్ కరే విద్వానో సంగ్, అలాంటి జ్ఞానుల సాంగత్యంతో మీరు ఆత్మవిచారం సాగించండి. జబ్ స్వరూప్ జానేగా తబ్ మన్ స్థిర్ హోగా. ఎందుకు విచారణ అంటే స్వరూపాన్ని గుర్తించటానికి. ఎప్పుడు అది గుర్తించావో మనసు స్థిరమవుతుంది. వినా విచారే స్వరూప్ ప్రకాశ్ నహీ హోతా. ఆ విచారణ లేకపోతే ఈ స్వరూపం కనపడదు, చెయ్యదు, ఏమీ లేదు. అంతఃకరణకి శుద్ధే వినా జ్ఞాన్ నహీ హోతా. ఇదంతా అయిపోయిందే. అబ్బా ఏమిటో ఇది. అనేకత జో భాసుతే హై. పోన్లేండి, చదివినా ఇంకా మంచిదే. मैत्रेय ने कहा उपदेश करो, पराशर ने कहा यही उपदेश है, न तू न मैं, ये जगत एक अद्वितीय आत्मा मैं हूँ, वह सर्व नाम रूप जगत अस्थि भाति प्रेरूप, मैं ही आत्मा हूँ. అస్థిభాతి కూడా నేనే, అస్థిభాతిగా కనిపిస్తున్న ప్రపంచము నేనే. జిన్హోనే పరమార్థ జానా హై వే మౌన్ హోయే హై. ఆ పరమార్థం గుర్తించిన వాడు మౌనంగానే ఉంటాడు, మాట్లాడుతున్నవాడు మౌనే. ఎందుకంటే పరమార్థ స్పర్శ ఉంటుంటుంది. ఆ స్పర్శ ఉన్నంత వరకు మౌనమే, స్పర్శ పోవడమే మాట. మరి మౌన్ హోనా యహీ హై, ఇదే మౌనం అంట. ఆప్కో మన్ వాణి సే పరి, దానికి అతీతంగా. భిన్న మాంతే హై మానవ నారాయణకే ఘాతక్ హై. నారాయణుని వేరుగా చూచా అంటే నువ్వు చంపేస్తున్నావు పరమాత్మను. ఘాతక్, వేరుగా చూడడమే వాడిని చంపడం అంట. దేవుణ్ణి మనం అన్యంగా భావించడమే దేవుణ్ణి హత్య చెయ్యడమట. మా ఒక విగ్రహంగా భావించడమే హత్య. అంటే ఏంటి? సర్వత్రా ఉన్న పరమాత్మను చంపేశావు, ఒక్కచోట తీసుకొచ్చి పెట్టావు. అది వాడికి ఏమైనా మంచి చెడ్డ ఆలోచించావా? దుఃఖ రూప హోగా. इससे देहाभिमान त्याग कर. అందువల్ల జగత్ కా రాజా మువా క్యా సాథ్ లే గయా. ఈ ప్రపంచానికంతా రాజు అనిపించుకున్న నెపోలియన్ గాని, హిట్లర్ గాని, వాడెవడు అశోకుడు గాని, ఇంకోడు గాని సామ్రాజ్యం అంతా స్థాపించారు, సమ్రాట్ అని అనిపించుకున్నారు. వారంతా ఈ చచ్చేటప్పుడు ఈ ప్రపంచాన్ని నెత్తిన పెట్టుకుని పోయారట్రా. జగత్ కా రాజా మువా చచ్చాడు, క్యా సాథ్ లే గయా, తనతో పాటు తీసుకెళ్లాడా ఈ సామ్రాజ్యాన్ని. ఇస్సే దేహాభిమాన్ త్యాగ్. వాడు సామ్రాజ్యాన్నే తీసుకోపోలేకపోతే నువ్వేదో శరీరాన్ని నమ్ముకొని దీన్ని తీసుకోపోదాం అనుకుంటున్నావా? నీతో పాటు శరీరం రాదు. ఇది పరమ సత్యం, కఠిన సత్యం. ఎంత పామరుడు కూడా, ఎంత కూనీకోరు కూడా అర్థం చేసుకోవలసినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే చావు తప్పదు అనేది. అయినా ఎందుకింత పామరత్వంలో పడిపోతున్నది ప్రపంచం అని అత్యాశ్చర్యం. ఆయనెవరు? భర్తృహరి వైరాగ్య శతకంలో ఇదే మాట్లాడుగుతాడు. బహుశా అందరూ తాగి పడిపోయారేమో అంటాడు ఆయన. మా ప్రపంచంలో ప్రతి ఒక్కడు తప్పదాగి
ఒళ్ళుది లేకుండా పడిపోయారా ఏమి పాలిటీషియన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పరమహంస పరివ్రాజకుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఆబాల గోపాలం అందరూ తప్ప తాగి ఉంటారు బహుశా అన్నాడు. ఎందుకంటే వాడి ఫీల్డ్లోనే వాడు తిరుగుతుంటాడు, అదే ఒళ్ళంతా పూసుకుంటుంటాడు, అదే పరమానందం భజగోవిందం. అంతకు మించి ఇంకా వాడికి లోకమే కనపడలేదు. ఒక తాగుబోతుకో వాడి మైకం తప్ప ఇంకా లోకం ఎలా కనపడదో. ప్రతి వాడు ఇంటాక్సికేటెడ్ విత్ లిక్కర్. ఆ లిక్కర్ ఏమిట్రానంటే వాడి ఫీల్డే, అదే తాగుబోతాను. ఇంకా ఇదప్ప ఏం లేదు. దేహాభిమాన్ త్యాగ్. అందువల్ల ఈ మైకంలో నుంచి దిగిపో. और चाहना से निर्भय हो, जो प्रारब्ध है సో అభిట్ है. ఏది నీకు ప్రాప్తించాలనో అది ప్రాప్తిస్తుంది, అది నమ్ముకో. మై పరిచ్ఛిన్న నహీతో తూ और జగత్ కహా హై. అబ్బా, నేను శరీరం మేరకే ఉన్నాను అని అనుకోకపోతే నీకు గౌణాత్మ ప్రపంచం ఎక్కడుంది? జగత్ కహా హై, నువ్వెక్కడున్నావు? దీని మీద ఆధారపడి ఉన్నదండి. ఆ విత్తనం మీద చెట్టంతా ఆధారపడ్డట్టు ఆ విత్తనం అన్నిటికీ విత్తనం అహంకారం అండి. ఒక్కటే మాట. మైత్రేయనే కహా భజన్ కైసే కరు, మన్ భజన్ కా మార్గ రోకతా హై. ఈ మనస్సు భజించటానికి అడ్డం వస్తున్నది కదండి. కహా నహీమా మా నహీమాంతా, అది ఎప్పుడు నీకు అడ్డం రాదు. మనస్సు పొరపాటు పెడుతున్నావు. తో ఇసీసే పాఖండే హై కే మన్ కే కహే చల్తా హై. మనస్సు చెప్పినట్టు వినడమే నీకు మనస్సు అడ్డం రావడం. అది చెప్పినట్టు ఎందుకు విన్నావు? విచారణేసే మన్ కుచి వస్తువునహి. కొంచెం ఆలోచిస్తే మనస్సు అనేది ఏదో ఒక పదార్థం అనుకుంటున్నావా? ఎక్కడున్నది మనస్సు చెప్పు. నిన్ను డిసెక్ట్ చేసేస్తా, నీ శరీరాన్ని నీ బ్రెయిన్ డిసెక్ట్ చేస్తా. నాకు నీ థాట్ చూపు, నీ ఆలోచన చూపు. ఎక్కడుంది అది? వస్తువునహి, అదొక ఎంటిటీ కాదు. జో తుచుకో రోకే. నిన్ను అడ్డగిస్తున్నదని అంటావే, నిన్ను అడ్డగిస్తున్న పదార్థం నిన్ను కోసి చూస్తే ఎక్కడుందో చెప్పు నాకు. మరి కహో మన్ కా రూప్ క్యా హై? మైత్రేయనే కహా మన్ కా రూప్ నహీ దేఖా. మనస్సు యొక్క రూపం చూడలేదా నేను? ఇంతవరకు చూడలే. పరాశర్నే కహా హే మూర్ఖ్, జిస్కా రూప్ నహీ దేఖా సో తుఝే క్యా కరేగా. దాని రూపమే నీవింతవరకు దాని అడ్రస్ తెలియకపోతే అది నీ దారికి అడ్డం వస్తుందని ఎలా చెప్పావు? ఫలానాది అని తెలుసుకోకుండానే నీ దారికి అది అడ్డం అంటావేమిటి? జైసే ఆకాశ రూప్ రహిత హోనేసే కిసీకో రోక్తా నహీ పర్జా. అబ్బా, ఎంత హాయిగా చెప్పాడండి. ఆకాశానికి రూపం ఏమిటి తెలుసా నీకు? ఖాళీ. ఖాళీ దాని రూపం. అది ఎప్పుడైనా నన్ను అడ్డగించిందా? నిన్నెప్పుడైనా ఖాళీ అడ్డు తగిలిందా నీకు? ఎంత దూరం వెళ్ళు, ఖాళీ పాపం దారి ఇస్తుందా? అలాగే మనస్సుకు రూపం లేకపోతే నీకు అడ్డు తగలడం ఏమిటి? అది నీ దారికి అడ్డు వచ్చిందనంటావేమిటి? మరి అడ్డ నగులుతున్నట్టున్నది కదండి. చెప్పమంటావా? ఆకాశ రూప్ రహిత హోనేసే కిసీకో రోక్తా నహీ పర్ జాన్ కి సంకల్ప మన్ కా రూప్ హై. నీకు తెలియదు, నేను చెబుతాను విను. మనసు యొక్క రూపం సంకల్పం, ఆలోచించడం. రూప్ హై తూ ఆప్కో సంకల్ప వికల్ప కా సాక్షి జాన్. అయితే అది పోగొట్టుకోవడం ఎట్లాగండి? ఎట్లాగా? ఆ సంకల్పం నువ్వు చూస్తుండు. జస్ట్ అబ్జర్వ్ ఇట్ కీన్లీ. కీన్ అబ్జర్వేషన్. ఏంటా ఇప్పుడు మనసులో సంకల్పం కలదు, ఆ సంకల్పాన్ని అలా చూస్తుండు. అది భయపడుతుంది, ఆ సంకల్పం హడలిపోతుంది. ఎవడరా నన్ను చూస్తున్నాడని. ఎవడో కనిపెట్టి చూస్తుంటే కుర్రవాడు పిచ్చి చేష్టలు ఎలా చెయ్యడో నువ్వు గమనిస్తుండే వాడిని. నువ్వేం మాట్లాడుకో, నీ వైపు చూస్తాడు వాడు. చూస్తున్నట్టున్నాడు, నెమ్మదిగా పరిగెత్తిపోతాడు. అలాగే మనస్సు దొంగ. మనస్సుకు మనస్సై నువ్వు చూడాలి. నువ్వేం చేస్తున్నాడో మనస్సు అయిపోయి చూస్తున్నావు. ఇంకా చూపపాడా చేస్తున్నావు, చూస్తున్నావు కాదు. అద్భుతం. మంచి సలహాలివి. తర్వాత పర్ నిశ్చయ్ తబ్ హో జబ్ దృష్టి మూల్ పర్ పడే. ఒక్క విషయం చెబుతాను విను. నిశ్చయ్ తబ్ హో జబ్ దృష్టి మూల్ పర్ పడే. మనస్సుకి ఇలాంటి నిశ్చయం కలగాలేనంటే మూలమేమిటో దాని మీద నువ్వు దృష్టి పెట్టుకోవాలి. మనస్సుకు మూలమేమిటో దాన్ని పట్టుకో. ఆ చిలకను బిసిగిపారి ఆ రాక్షసి చూస్తుంది, దాని ప్రాణం చిలకలో ఉన్నది. అలాగే మనస్సుకు మూలమేమిటనంటే జైసే పత్ర ఫూల్ ఫల్ మల్ మూల్ కే అంతర్భూత్ హై. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవన్నీ ఆ బీజంలో ఎలాగా అణిగిమణిగి ఉన్నాయో ఒకానొకప్పుడు, అలాగే
సో మూల్ కౌన్ హై, అయితే ఆ మూలం ఏమిటో చెప్పండి. सारस ने कहा मूल कौन है इस मन के चिंतन को तथा कथन को जिसने जाना वही मूल है. అబ్బా, ఈ మూలమెవరు ఏమి కదా అని అడుగుతూ ఉన్నావే నువ్వు. ఆ మనస్సుకు ఏది మూల కారణమని ఆలోచిస్తున్నావే, ఆ ఆలోచించేవాడెవడో వాడు దానికి మూలం. ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది? నీ జ్ఞానంలో నుంచి వస్తున్నది. కాబట్టి ఆలోచనకు మూలం జ్ఞానం. జ్ఞానం ఆలోచన కాదు, ఆలోచన మాత్రం జ్ఞానంలో నుంచి వస్తుంది. తరంగం సముద్రం కాదు, కాని తరంగం సముద్రంలో నుంచే వస్తుంది. సముద్రం తరంగం కాదు, కాని తనలో నుంచి తరంగాలు వస్తుంటే చూస్తుంటుంది అది. చూసారా, మూలమేమిటి ఆ తరంగానికి? సముద్రం. నీవు ఈ తరంగానికి మూలమేమిటి అని అడుగుతూ బో, నువ్వు సముద్రం అయిపోతావు. అలాగే ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతూ బో, నువ్వు జ్ఞానం అయిపోతావు. ఎన్ని తమాషా. సత్చిత్ ఆనంద తేరా రూప్ హై, అసలు నీ స్వరూపం ఇది కాదు, ఉండడం ఉన్నట్టు స్ఫురించటమే. ఏ సర్వలక్షణ ద్వైత్య మిలే హుయే హై. ఏమండో నాకు ఇప్పుడు క్లూ దొరికిందండి అన్నదట ఆడమనిషి. ఏమని? క్యోంకి సత్ సబ్ కహియే తబ్ కహియే జబ్ అసత్ హోవే. అసత్తును చూస్తున్నప్పుడు కదండి సత్తు గుర్తొస్తుంది మనకు. అర్థమైనాడు. చైతన్య తబ్ హో జబ్ జడ్ హో. ఓ జడాన్ని ఫలానాది జడ పదార్థం అని తెలుసుకుంటున్నప్పుడు కదండి చైతన్యం గుర్తొస్తుంది. ఔర్ ఆనంద తబ్ హో జబ్ దుఃఖ హోవే. ఓ ఇది దుఃఖం అని తెలుసు. ఆహా, కాబట్టి ప్రపంచాన్ని బట్టే పరమాత్మను అర్థం చేసుకోవాలండి. అర్థమైంది. నెగటివ్ను బట్టి పాజిటివ్ దగ్గరికి రావాలన్నమాట. ఇప్పుడు మనకు ఈ ప్రపంచం జడంగా కనపడుతున్నది. ఎవరికి? చైతన్యానికి. అప్పుడు చైతన్యమే నేను. ప్రపంచం ఎలా కనపడుతున్నది? లేదు అని అనిపిస్తున్నది. ఎప్పటికప్పుడు మారిపోతుంటుందిగా. ఓహో, మార్పు లేనిది నేను, మార్పు లేనిది, జడం కానిది, సుఖదుఖాలకు అతీతమైనది, వాటిని గమనిస్తున్నాను. కనుక వీటిని బట్టే నన్ను అర్థం చేసుకోవాలి. ఆ ఫోటో చూసి మనిషి రూపరేఖలు అర్థం చేసుకున్నట్టు, ప్రతిబింబాన్ని బట్టి బింబాన్ని గుర్తించినట్టు. అదే విషయం. సరే, మంచిదన్నారు. జాన్నా అభేద జాన్నా కథన్ సే అద్వితీయపనా నహి సిద్ధ హోతా. మాటతో నీవు అద్వితీయం కాలేవు, గుర్తింపుతోనే అవుతావు. ఇదొక మంచి రూలు. నువ్వు గుర్తిస్తేనే. అబ్ రామ్ హీ హై తబ్ తూ కౌన్ హై, జబ్ రామ్ హీ హై తబ్ తూ కౌన్ హై. రామ్ రామ్ అంటూ వస్తున్నదట గరుడ పక్షి. అంతా మరి నువ్వు రాముడే ఉన్నప్పుడు నువ్వెవరు అని అడిగిందట ఒకటి. భూషుండనే కహా మై రామ్ కా దాస్ హో అన్నాడట వాడు. నేను రాముడిని కాదు, రాముడి దాసుండిని. గరుడనే కహా, గరుడికి ఒక కాక భూషుండికి సంవాదం లేండి. వాళ్ళెవరైతే మనకేమిటి, మనకు విషయం కావాలి. తబ్ రామ్ పూర్ణ నహువా. నేను రాముడికి భక్తుణ్ణి, నేను ఆయనకు దాసుణ్ణి అన్నప్పుడు రాముడికి అవమానం అది, నీకు కాదు. ఎందుకంటే రాముడికి పూర్ణత్వం లేదు. ఒక చోట దాసుడయ్యాడు రాముడు, ఓ చోట స్వామి అయ్యాడు. రామ్ పూర్ణ నహువా క్యోంకి ఆది అంత మధ్య జబ్ రామ్ హై తథా అంతర్బాహిర్ పరోక్ష అపరోక్ష సర్వ రామ్ హీ హై తబ్ తూనే అకార్ ఆప్కో దాస్ మానా హై. అనవసరంగా నేను దాసుడిని అంటావేమిటి? అంతా మాస్టరే ఉన్నప్పుడు సర్వెంట్ ఎక్కడున్నాడు? నేను రాముడి సర్వెంట్ అంటావేమిటి? రాముడు వేరు, సర్వెంట్ వేరా? అయితే రాముడికి సుఖం లేదు, నీకు లేదు. నువ్వు వ్యాపించలేవు, రాముడిని వ్యాపించనివ్వకుండా అడ్డుపడుతున్నావు. ఇదొక భావం. క్యోంకి మాన్నా కేవల్ మన్ కా మనన్ హై. ఇలా భావించటం వరకు మనస్సు యొక్క లక్షణమే గాని ఆత్మ లక్షణం కాదు. ఇస్సే జబ్ సర్వ రామ్ హై తో మై జుదా కహా హూ మై భీ రామ్ హూ. అంతా రాముడే అయినప్పుడు అంతా రామమయం అన్నావు, నువ్వెవరు? ఆ రాముడు నీకంటే వేరా? అందుకనే హనుమంతుడికి పరీక్ష పెట్టాడు రాముడు. చివర అంతా ఉపదేశం చేసి ఏమర్థమైంది నీకని అడిగాడు. క్వశ్చన్ పేపర్ ఇస్తాను, ఆ క్వశ్చన్ పేపర్లో ఒకటే క్వశ్చన్, 2, 3 ఉండవు, చాయిస్ అసలు లేదు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 100కి 100 మార్కులు రావాలి నీకు. 99 వచ్చినా కూడా నీకు అడ్మిషన్ లేదన్నాడు. ఓన్లీ వన్ క్వశ్చన్ దట్ టు బి ఆన్సర్డ్, నో ఆప్షన్ ఈజ్ గివెన్. యూ హ్యావ్ టు స్కోర్ నాట్ లెస్ దాన్ 100.
100 మార్క్స్ వచ్చి తీరాలి అని అంటే అప్పుడు అన్నాడు, నేను చెప్పింది ఏమర్థమైంది, అది క్వశ్చన్. దేహభావేన దాసోహం. ఇంకా ఆయన అంటున్నాడు, ఆన్సర్ ఇస్తున్నాడు, నేను దేహమే అనుకుంటే నువ్వు మాస్టర్, నేను సర్వేన్. జీవభావే త్వదంశక. నేను జీవుణ్ణి, నేను వ్యష్టి జ్ఞానం అనుకుంటే నువ్వు సమష్టి జ్ఞానం, నీ సమష్టికి నేను అంశమైపోతా. ఆత్మభావే అస్థిభాతియే తప్ప నాలో ఏం మిగల్లేదు. హనుమంతుడి రూపం లేదు, అక్కడ రాముడి రూపం లేదు. ఆత్మభావే త్వమేవాహం, నీవే నేను, నేనే నీవు. ఇతి మే నిశ్చితామతి, ఇది నా మనోనిశ్చయం. గాఢాలింగనం చేసుకున్నాడు రాముడు హనుమంతుణ్ణి. అప్పుడు ఆలింగనం చేసుకున్నది. అది అన్నమాట దీక్ష. సర్వాంగ దీక్ష అని పేరిట దీనికి మంత్రశాస్త్రంలో. దృగ్దీక్ష, హస్తమస్తక యోగం, తర్వాతనేమో సర్వాంగ దీక్ష. అంటే సర్వము ఆత్మమయమైపోవాలి, సర్వము పరమాత్మ స్వరూపంగా మారిపోవాలి. చాలా గొప్ప భావాలు. జబ్ సర్వ రామ్ హై తో త్రిపుటి భీ రామ్ హై. అంతా రాముడే అయిపోతే త్రిపుటి కూడా రాముడేనట. అంటే భక్తుడు, భగవంతుడు, భక్తి, అది త్రిపుటి. అమాత్రం రామమయమైపోయింది. జబ్ తక్ తో త్రిగుణ రూప ప్రణవ్ కో నహీ త్యాగ్తా తబ్ తక్ తుజ్కో సుఖ్ న హోగా. నీవు త్రిగుణ రూపమైన ప్రణవాన్ని వదులుకోనంత వరకు నీకు సుఖం లేదు. ఏం చెప్పమంటారు చూడండి. ఓంకారము చార్టు పీకిపారేయి. ఆ ఓంకారమే నీ ప్రాణం తీస్తున్నది. ఆత్మ ప్రణవ్ సే పరే హై. ఓంకారమే ఆత్మ కాదు. అయితే ఏంటి? कल्पित के अधिष्ठान के ज्ञाता पुरुष कल्पित పదార్థం మే గ్రహణ త్యాగ బుద్ధి నహీ కర్తే. కల్పితమైన పదార్థాలే పట్టుకుంటున్నావు నువ్వు. దానిలో వదిలేస్తే అంత, పట్టుకుంటే అంత, రెండు ఒకటే. అంతా కల్పనే. నహీ కర్తే క్యోంకి జో మూల్ సే కుచ్ హై హీ నహీ తో కిస్ వస్తువు కా గ్రహణ త్యాగ కరియే. అంతా మూలస్వరూపమే వ్యాపించున్నప్పుడు ఏది పట్టుకుంటావు, ఏది వదిలిపెడతావు? ప్రణవ్ కా జప్ కరో వా న కరో రసనాసే. నీ జిహ్వతో ప్రణవాన్ని జపిస్తే జపించు, లేకపోతే లేదు. ఇసీసే ముझे చైతన్యకో హాని లాభ నహి. దానివల్ల నాకు నష్టం లేదు, లాభం లేదు. ఏం ఆ ప్రణవం జపిస్తే ఎంత, జపించకపోతే ఎంత? విచార్ కర్ దేక్. బాగా విచార దృష్టితో చూడు. వక్తా శ్రోతాదిక ఆప్హి హై. నీవే ప్రవచనం చేస్తున్నావు, నువ్వే శ్రవణం చేస్తున్నావు. అది అసలైన అద్వైతం. తూ కహ తూనే స్వరూప్ దేఖా. నీ స్వరూపాన్ని నువ్వు చూచావా ఎప్పుడైనా? నహి. అయితే దేఖానాం జానా హై. చూడమంటే తెలుసుకోవటమే కదండి. తో భీ కహ్ ఔర్ న జానా హై తో భీ కహ్. తెలుసా అదైనా చెప్పు, తెలియదా అదైనా చెప్పు. హంసనే కహా హే అంధ ప్రగट तुझको स्वरूप ज्ञान नहीं, क्योंकि अपना आत्म स्वरूप जानने न जानने से परे है. न जानना रूप अज्ञान और जानना वृत्ति ज्ञान भी माया रूप है. यह माया का कार्य रूप है. తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే ఆత్మ విషయంలో. ఏం చేతనంటే తెలియకపోతే అజ్ఞానమే అని అన్నావు, అది అందరికీ తెలిసిన విషయమే. జ్ఞానమని దేన్ని అంటున్నావు? ఆత్మను తెలుసుకుంటే జ్ఞానం అంటున్నావు, అది కూడా అజ్ఞానమే అని అంటున్నావు. అదేంటండి? వృత్తి రూపంగా తెలుసుకుంటున్నావు, సాక్షాత్తుగా అనుభవానికి రాలేదుగా. అంటే ఆత్మాకార వృత్తి ద్వారా ఆత్మను పట్టుకుంటున్నంత వరకు అది కూడా అజ్ఞానమేనంటున్నాడు. ఆ వృత్తిని వదులుకోలేదుగా నువ్వు. వృత్తి అడ్డం తగులుతున్నది కదా. ఆత్మగానికి, ఆత్మస్వరూపానికి నీకు మధ్యలో వృత్తి వచ్చిపడ్డది కదా. వృత్తి అంటే ఆలోచన అండి. ఖండాకార వృత్తి అయినా ఆలోచనే, అఖండాకార వృత్తి అయినా ఆలోచనే కదా. దీని గురించి చెప్పాలండి, చాలా ఉంది ఇది. ఇప్పుడే చెబుతా. జో ముझको దేఖేవా నా దేఖే క్యోంకి దేఖనా నా దేఖనా నామ్ జాన్నా నా జాన్నా త్రిపుటి వినా హోతా నహి. తెలుసుకుంటున్నానంటావే ఆత్మను, త్రిపుటి ఉందా లేదా అక్కడ చెప్పు. ఎవడు తెలుసుకుంటున్నాడు? నీవేనా? నువ్వు ఆత్మేనా? నువ్వు ఆత్మే అయితే తెలుసుకోవడం అనే మాట ఎందుకు వచ్చింది? మూసుకోనవారు కనుక తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వు ఆ తెలుసుకోబడే పదార్థం అప్పుడే అవలే నువ్వు. అప్పటికే నీ ఆత్మ తెలుసుకోబడవలసినది, నీవు తెలుసుకునేవాడవు. మధ్యలో ఏముందయ్యా? ఆ బ్రిడ్జి, అవంతేనా తెలుసుకోవటం అనేది. యు ఆర్ ది నోయర్, దట్ ఈస్ టు బి నోన్. ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఈజ్ ది ప్రోసెస్ ఆఫ్ నోయింగ్. తెలుసుకోవటం త్రిపుటి ఉన్నదిగా. ఇంకా అది అద్వైతం ఎలా అయింది? త్రిపుటి వినా హోతానహి.
जब त्रिपुटी भी मैं चैतन्य ही हूं तो जानने न जानने యోగ్య भी मैं ही हूं. ఆ త్రిపుటి కూడా నేనేనంటావా? అయితే ఇంక తెలుసుకోవడం అనే మాట మానే ఉండిపో. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. నువ్వు బ్రహ్మంగా ఉండిపోవడమే బ్రహ్మం తెలుసుకోవటం. ఇంకా కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు. జహా ఏకీ భీ సమాయి నహి తహా తీన్ కైసే హో ఏక్. ఒకటే అక్కడ పట్టకపోతే ఎమడకపోతే ముగ్గురొచ్చి దూరారట. మేము కూడా ఇక్కడే కూర్చుంటామని. ఒక ఒంటెకు స్థానం ఉన్నదో లేదో ఆ గుడారంలో, ఇంకా 2 ఒంటెలు వచ్చి మేము కూడా కూర్చుంటామంటే అక్కడ ముగ్గురిని బయటికి పంపిస్తారు. త్రిపుటి అలాంటిది. వచ్చి కూర్చుంటాం ఆత్మలోనంటే ఆత్మే ఉన్నది. ఇంకా త్రిపుటి అనే దానికి అక్కడ అవకాశం లేదు. అవకాశం ఉంటుందో అనాత్మ కూడా వచ్చి పడుతుంది. అది బాధ. నహీ పర్ కహతా మై చైతన్య ఆత్మా హీ జబ్ సబ్ హూ. నేనే సర్వమైనప్పుడు తోతూ మై జగత్ త్రిపుటి రూప్ భీ మై హూ. నీవు నేను జగత్తు అనేటువంటి ఈ 3 కూడా నేనే అంటే అప్పటికే అంతా రామమయం అన్నట్టు అంతా ఆత్మమయం. కుచ్ నహీ కహతా హువా భీ సర్వ కహతా హూ. ఏమీ మాట్లాడకపోయినా నేను అన్నీ మాట్లాడుతున్నట్టే భావించాలి. ఇదొకటి నోట్ చేయాలి. చౌతా सर्व के कर्ता भी चैतन्य रूप हम ही हैं और सर्व के भोक्ता भी हम ही हैं. అన్నీ చేసేది మేమే, అన్నీ అనుభవించేది మేమే, అన్నిటికీ సాక్షిగా ఉండేది మేమే. ఇదండి విషయం. ఇప్పుడు అంతా చాలు. ఇప్పుడు కొన్ని భావాలు మనం పోగు చేసుకున్నాం. ద్వైతం చెబుతున్నాడు, అద్వైతం చెబుతున్నాడు. ద్వైతం ఎక్కడ చెప్పాడు? నేనే కర్తను నేనే భోక్తను అనడం ద్వైతం. అద్వైతం ఎక్కడ చెబుతున్నాడు? నేను కర్తనుగాను నేను భోక్తనుగాను నేను సాక్షిని అని చెబుతున్నాడు. అది ఇంకా కొంచెం వివరించి చెబితే ఆయనే చెబుతున్నాడు, నేను వివరించనక్కర్లా. ఏమనంటున్నా అంటే అన్ని పనులు చేస్తూ కూడా నేనేం చెయ్యటం లేదని అనుకోవాలి అన్నాడు. ఏమీ చెయ్యకపోయినా చేస్తూ ఉన్నానని కూడా భావించాలన్నాడు. ఇది భగవద్గీత చెప్పింది. ఏమని? కర్మణ్య కర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ. ఏ పని లేనప్పుడు ఒక పని జరుగుతున్నట్టు, ఏ పని జరుగుతున్నప్పుడు కూడా ఏది జరగడం లేదన్నట్టుగా చూడమని అన్నాడు. ఏమిటి ఈ మాటలకన్నిటికీ అర్థం? ఊరిక మాటల గారడియా ఇది? ఇది వాస్తవంగా ఏమైనా ఉందా దీనిలో సత్యం అని ప్రశ్న. ఇప్పుడు ఒక్క మాట ప్రాక్టికల్ గా చెప్పమంటారా? ప్రాక్టికల్ గా థియరీ విని 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 విసుగు పుట్టిపోయింది. పక్కన పెట్టండి. ఇప్పుడు నీలోనే ఉన్నవి 2. అలాగైతే గాని మనకి అర్థం కాదు. నీలో నాలో ఇప్పుడు ఈ క్షణంలో కర్మ ఉన్నది, అకర్మ ఉన్నది. చెయ్యటం ఉన్నది, చూడటం ఉన్నది. ఏమిటది? నీ శరీరం కదులుతూ మెదులుతూ ఉంటుంది ఎప్పుడు. నీ నోరెప్పుడో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. నీ మనసు ఎప్పుడో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది చెయ్యటం, ఇది కర్మ. కరణములేమిటి? మనోవాక్కాయాలు 3 త్రికరణాలు. సరే, జాగ్రత్త అవస్థలో ఈ యాక్టివిటీ పెట్టుకోనున్నది. స్వప్నావస్థలో దీనికి ఆభాస రూపంగా ఇంకొకటి కల్పించుకొని దానిలో మళ్లీ కర్తృత్వం భోక్తృత్వం జరుగుతూనే ఉన్నాయి. సుషుప్తిలో ఇవేవీ లేకపోతే సాక్షి కనపడుతుందా అని చూస్తే అక్కడ సాక్షి అసలు కనపడదు. ఊరిక మొద్దు నిద్రపోతుంటావు. ఒక జడ పదార్థం ఎంతో నువ్వు అంతే. ఇది గుర్తించకపోవటము కాదు, నిన్ను నువ్వు గుర్తించటం ఉండాలి. ఇప్పుడు జాగ్రత్త స్వప్నాల్లో నన్ను నేను అంతో ఇంతో గుర్తిస్తూ ఉంటాను, నేను చూసే ప్రపంచాన్ని గుర్తిస్తుంటా. 2 గుర్తింపులున్నాయి. సుషుప్తి కోమా ఇలాంటి అవస్థలలో 2 గుర్తింపులు పోయాయి. నాకు ప్రపంచం ఉన్నదని గుర్తులేదు, నేనున్నానని నాకు గుర్తులేదు. 2 ఎగిరిపోయాయి. ఉంటే 2 ఉంటున్నాయి వీటి దుంపదగా, పోతే 2 ఊడ్చుకుపోతున్నాయి. మన కోరిక ఏమిటంటే నాది ఊడ్చుకుపోవాలి, నేను ఊడ్చుకుపోకూడదు. అది కోరిక. నేనుండాలి. ఎందుకండి? నువ్వెందుకుండాలయ్యా? ఈ సంసార కష్ట సుఖాలు అనుభవించడానికి నేనెలా ఉంటున్నానో బ్రహ్మానందం అనుభవించడానికి కూడా నేనుండాలి కదా. అనుభవం అనేసరికే నేను అనేది ముందుకొస్తుంది. నేను లేకుండా అనుభవం ఏమిటండి? కనుక
నేను ఇక్కడ ఉన్నావు కదయ్యా, ఇంకా అదెందుకు కోరుకుంటావని అడుగుతావా? ఇక్కడ ఉండడంలో పరిమితంగా ఉండి చచ్చాను, అందువల్లనే పరిమితమైన సుఖం పరిమితమైన కష్టాలే కలుగుతున్నాయి. ఇది నాకు ప్రాబ్లం అయి కూర్చున్నది. అయితే నీకేం కావాలంటావు? నేను పోకూడదు. ఇక్కడ ఎలాగా నేనుండాలో అక్కడ నేనుండాలి. ఈ నేనుతో తృప్తి పడటం లేదు నేను, ఎందుకంటే పరిమితంగా ఉన్నది నాకు కష్ట సుఖ అనుభవం. అపరిమితమైన సుఖానుభవం కావాలి. అపరిమితం అన్నప్పుడు ఇంకా కష్టం ఉండకూడదు, అంతా సుఖమే ఉండాలి. పరిపూర్ణమైన సుఖానుభవం కోసం ఉండాలి నేను, అది నా వాంఛ. సరే, మంచిదే. అది ఎలా వస్తుందంటావు? వచ్చేది కాదది, ఉన్నదేనని మీరే అన్నారు. కొత్తగా వచ్చేది కాదది, ఇంతకు ముందు నుంచే నువ్వు ముక్తుడివే అని ఆశీర్వదించారు కదా. అది మాట సామెతగా అంటున్నారా? వాస్తవమే చెబుతున్నారా మీరు? మాట సామెతగా అంటే అబద్ధమది. అదే ఉపనిషద్ ఋషి లాంటి వాడు అబద్ధాలు ఆడకూడదు, కృష్ణ పరమాత్మ లాంటి వాడు అంతకన్నా ఆడకూడదు, కమ్లీవాలా లాంటి అనుభవజ్ఞుడు అవధూత అంటే పాపాన పడిపోతాడు. అంచేత పెద్దలు ఒక మాట చెప్పారంటే ఏదో అలాటప్పగా నీ ముఖప్రీతి కోసం చెప్పారనుకోకు, సత్యమైతేనే చెప్తారు. సత్యం వద ధర్మంచర అని వాళ్లే వ్రాసి వాళ్లే అసత్యం వద అధర్మంచర అంటారా అండి? సరే, మంచిదే, నమ్ము, శ్రద్ధావాన్ లభతే, మంచిదే. అయితే మాకు థియరీగా చెప్పకండి, ప్రాక్టీస్గా చెప్పండి. చెప్తాం, మేము గుర్తు చేస్తాం, చెప్పటం కాదు ఇది. అంతకు ముందు నుంచే ఉన్నది, నువ్వు మరిచిపోయావు, మేము గుర్తు చేసేవరికే. తృప్తి పడతావా? మరి పట్టుకోగలవా? పట్టుకుంటామండి. అయితే చెబుతాం. నీలోనే నైష్కర్మ్యం ఉన్నది, నీలోనే కర్మ ఉన్నది, నీలోనే చలనం ఉన్నది, నీలోనే అచలమైన తత్వం ఉన్నది. నీలోనే ఇంకొక భాషలో చెబితే, అంటే భగవద్గీత భాషలో చెబితే, నీలోనే కర్మ ఉన్నది, నీలోనే జ్ఞానం ఉన్నది. అందుకనే మొత్తం భగవద్గీత 2 అధ్యాయాలు నా దృష్టిలో, జ్ఞానయోగం కర్మయోగం. ఇంకేం మాట్లాడకండి. ఎందువల్లనంటే అస్సలు ఉపనిషత్తులే జ్ఞానం కర్మ 2 చెబుతాయి, బ్రహ్మసూత్రాలు అవే చెబుతాయి, భగవద్గీత అవే చెబుతుంది. జ్ఞానము కర్మ ఎందుకు చెబుతాయంటే జ్ఞానం ఆత్మ, కర్మ అనాత్మ. అంతే, ఉండే విభాగాలు 2. నేను నాది, ఇంతకు మించి మరొకట్లేదు. నేనుగా కర్మ ఏదీ లేదు నాకు, నాదిగా అన్ని కర్మలు నా నెత్తినున్నాయి. ఆ నాదిని ఏంటి చూస్తున్నంత వరకు, ఆ నాదే నేననుకున్నంత వరకు నేను కర్మ చేసేవాణ్ణి, కర్తను భోక్తనే. ఫలితం అనుభవించవలసిందే. స్వర్గం నరకం జన్మలు జన్మాంతరాలు అన్నీ వచ్చినబడ్డాయి. నేనును నాదిగా భావిస్తే, నాదిని కూడా నేనుగా భావిస్తే నాది ఎగిరిపోయింది. ఈ ఉన్న నేను సంకుచితం కాదు, ఇప్పుడు సర్వవ్యాపకం అయ్యేసరికి జ్ఞానమే ఉంది గాని కర్మ లేదు. ఇప్పుడు జ్ఞానము కర్మ, కర్మగా మారిన జ్ఞానం ఉన్నది, జ్ఞానంగా మారిన కర్మ ఉన్నది. ఇదొక పెద్ద గొడవ. జ్ఞానంగా మారితే కర్మ ఉండడము వెలుగు నీడలాగా, వెలుగుగా మారిపోయింది కానీ నీడ కనపడుతుంటుంది. నీ నీడ నీకు కనపడ్డట్టు, అది జీవన్ముక్తుడికి ఉన్నటువంటి జీవిత వ్యవహారం. జ్ఞానమున్నా కర్మ ఉండడం, అది కర్మ ఉన్న జ్ఞానం ఏమిటంటే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రపంచం దేంతో చూస్తున్నావు? నువ్వు జ్ఞానంతో కదా. ఇప్పుడు జ్ఞానము ఉన్నది, నీకు కర్మ ఉన్నది కదా, ఉలిక్కి పడతావి. జ్ఞానము కర్మ 2 ఉంటే సంసారం, కర్మ జ్ఞానంగానే ఉండిపోతే సాయుజ్యం, అయినా కర్మ ఉంటుందనేది విభూతి. అయినా కర్మ ఉంటుందంటే సంసారం కాదు, అది విభూతి. జ్ఞానంగా మారిన తర్వాత కర్మ కనపడుతుంటుంది చూడు, అది సంసారమునకు విభూతి అను. జ్ఞానంగా కర్మ మారకపోతే కర్మ కనపడుతుంటుంది చూడు, అది విభూతి కాదు, సంసారమను. ఇంతకు ఏమిటి దాని మీద దీని మీద పెట్టి మాట్లాడుతున్నారు అని అంటారా? విషయం చెబుతాను వినండి. నిన్న చెప్పా, మొన్ననో చెప్పా. అఖండమండి, అసలు జ్ఞానం కర్మ అని అనకండి. ఉన్నదంతా ఒకే ఒక స్వరూపం అండి, అది అస్థి భాతి అండి. అంతేనండి. ఎవరు చెప్పారండి దృశ్యము దృక్కు 2 ఉన్నాయని? ఉండేదంతా ఒకే స్వరూపం. దృక్కన్నామంటే దృశ్యం లేదా అని అడుగుతావు నువ్వు. దృశ్యం అన్నానంటే దృక్కు లేకుండా దృశ్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతావు. ఈ రిలేటివిటీ, ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే 2 ఒప్పుకుంటే వస్తుంది ప్రశ్న. ఒక మాట నిన్ననే అనుకున్నాం,
ప్రమాణమును బట్టే ప్రమేయం ఉంటుంది, ప్రమాణం లేకపోతే ప్రమేయం లేదు అని అన్నావే, అది వెనక్కు తీసుకోవాలి. ఆ మాట మనం మామూలుగా మనే మాట అది. ఇప్పుడు ఈ మైకు లేకపోతే మైకు అనే జ్ఞానం నాకు ఎలా కలిగింది? అప్పటికి నా మైకు అనే జ్ఞానానికి ముందే మైకున్నదా లేదా, ప్రమేయం ఉందా లేదా? ప్రమేయం లేకపోతే ప్రమాణం ఎలా కలిగింది అని అడుగుతాను నేను. దీనికి జవాబు చెప్పు. మైక్ అనే జ్ఞానమే ప్రమాణం, మైకు లేకుండా మైక్ అనే జ్ఞానం ఎలా వచ్చింది? ఇది దాని వైపు నుంచి వేసే ప్రశ్న. నా వైపు నుంచి వేయమంటారా? అది మైకు ఉంటే ఉండుగాక, లేకపోతే లేకపోవుగాక, నాకు మైక్ అనే ఆలోచన ఏర్పడకపోతే మైకు కనపడదు. ఆలోచన ఏర్పడకపోతే అది మైక్ అని గుర్తించలేను. మైకే లేకపోతే దాని తాలూకు ఆలోచన ఏర్పడదు. ఏది ముందు ఏది వెనక? దీనికి ప్రమాణం అని పేరు పెట్టావు, దానికి ప్రమేయం అని పేరు పెట్టావు. నువ్వు పేరు ఏదైనా పెట్టావయ్యా, నాకు సంబంధం లేదు. అసలు ఏది ముందు ఏది వెనక చెప్పు నాకు. ఇది సంసారం అండి. అది సుఖమనే, అది దుఃఖమనే స్టాంపు దాని మీద లేకపోతే నా మనస్సుకు ఇది సుఖమని దుఃఖమని ఈ జ్ఞానంలో ఆ వృత్తి ఎలా కలిగింది? సుఖాకార వృత్తి దుఃఖాకార వృత్తి లేకపోతే సుఖాన్ని దుఃఖాన్ని తేడాగా ఎలా అనుభవిస్తా? ఎంత దూరం పోతుందంటే ఇది మొత్తం సృష్టి అంతా ఇదే. ఎలా తేలుతుంది? చెబుతా వినండి. అద్వైతం ఏది? ఇంత ద్వైతంలోనే ఉన్నాం కదా. అంటే ఈ ప్రమాణం ఉన్న చూడండి, ఇది వృత్తి జ్ఞానం అంటారు దీన్ని. ఇది అసలు జ్ఞానం కాదు. అది అక్కడ రహస్యం. వృత్తి జ్ఞానం అంటే మైకును చూసినప్పుడు మైకు తాలూకు వృత్తి, బల్ల చూసినప్పుడు బల్ల తాలూకు వృత్తి, శరీరం చూసినప్పుడు శరీరం తాలూకు వృత్తి, సుఖం వచ్చినప్పుడు సుఖం తాలూకు సుఖాకార వృత్తి, దుఃఖాకార వృత్తి, తత్తదాకార వృత్తులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది తరంగమండి స్వామి, సముద్రం కాదు. కాదా? కాదనంటే ఆ సముద్రం తరంగం మేరకే ఆగిపోయిన సముద్రం. జ్ఞానము ఆలోచన మేరకే పరిమితమైన జ్ఞానం. అది మనస్సు, అది వృత్తి, అది జీవుడు, అది వృత్తి జ్ఞానం, అది కర్తాభోక్త. ఏది ఆ వృత్తితో చూడడం కర్తృత్వం, దానివల్ల ఫలితం అనుభవించడం భోక్తృత్వం. అర్థమవుతుందా? ఫండమెంటల్ కలిసి మాట్లాడుతున్నా. ఇంకా పుస్తకాలు జాంతానా ఈ పక్కన వారి. సుఖాకార వృత్తితో చూచినప్పుడు సుఖపడుతున్నా, దుఃఖాకార వృత్తితో చూచినప్పుడు దుఃఖపడుతున్నా. ఇక్కడ వృత్తి లేకపోయినా బాగుపడతా, అక్కడ పదార్థం లేకపోయినా ధన్యుణ్ణవుతా. పదార్థమా ఉంటూనే ఉంటుంది నా ప్రాణం తీయడానికి. ప్రపంచాన్ని ఏం చేస్తావో చెప్పు. ప్రవిలాపనం చేయి. ఏం చేస్తావు నీ మోహం? ప్రవిలాపనం చేయలేవు. అరవింద ఘోష్ దెబ్బతిన్నదే అక్కడ. అసలు మొత్తం ప్రపంచం ఎనర్జైజ్ నీ మోహమై నువ్వే పోయావు. ప్రపంచం అట్లాగే ఉన్నది. మరి అరవింద ఘోష్ పోయినా ప్రపంచం ఉందిగా? లేదు. ఒక యోగి చచ్చిపోయినా ప్రపంచం ఉన్నది, ఒక జ్ఞాని చచ్చిపోయినా ప్రపంచం ఉన్నది. శంకర భగవత్పాదులు పోయారు, ప్రపంచం లేదా? అది పద్ధతి కాదని అర్థం. అద్వైతులు చెప్పేటువంటి మెథడ్ కాదది. ప్రపంచాన్ని నిర్మూలిస్తే మనం ముక్తులమైపోతామనేది రాంగ్ నోషన్. ఆ పాలసీ మంచిది కాదు. మరి ఇప్పుడు ఇంకా ఏది మిగిలింది? అది కాకపోతే ఇంకేది? నేను మిగిలా. నేనంటే వృత్తి జ్ఞానంగా మిగిలా, అఖండ జ్ఞానంగా మిగల్లా. నేను ఇప్పుడు వృత్తి జ్ఞానం, ఇది ప్రమాణం అని నేను వాటేసుకున్నా. ఒక్కొక్క ఆలోచనతో నేను ఏకమైపోతున్నా. ఇదే మిథ్యాత్మ. ఇప్పుడు శరీరం ఉన్నది అనే ఆలోచన, శరీరంతో ఏకమైపోయా. నాకు శ్వాస ఆడుతున్నది, ప్రాణంతో ఏకమైపోయా. నేను అది చూస్తున్నా, ఇది వింటున్నా, ఇంద్రియాలతో ఏకమైపోయా. నాకు సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది, మనస్సుతో ఏకమైపోయా. ఇట్లా ఏకమై చూస్తున్నా. ఇదే జీవభావం, ఇదే వృత్తి, ఇది ఖండం. జ్ఞానం ఖండమైపోయింది ఇక్కడ. ఇదే జీవభావం. చూచారా? ఇప్పుడు కృషి ఎవడు చేయాలి? అక్కడ ప్రపంచానికి అప్పచెబుతావు అనవసరంగా. నువ్వు ప్రపంచం చాస్తే ఆ బాధ్యత వహించదు. నాకు అక్కర్లేదు బాగుంటుంది, నీ చావు నువ్వు చావమంటుంది. అలా చావమనే అందరూ చచ్చిపోయారు. ప్రపంచం మీరు చావండి అని అంటుంటే ప్రతి ఒక్కడు చచ్చిపోయాడు. అది మామూలు వాడు చచ్చిపోయాడు, ఒక యోగి చచ్చాడు, ఒక జ్ఞాని చచ్చాడు, ఒక భక్తుడు చచ్చిపోయాడు. ఎంత కర్మ పట్టింది మానవుడికి! ఇంత పాపం ఇంతకాలం నుంచి ప్రయత్నం చేసి కూడా చివరికి కన్నుమయ్యవలసి వస్తున్నదంటే ఏమి కర్మండి ఇది? అదే అది దర్జాగా ఉన్నది. అందరినీ చంపి పారేసి ఆ భూత ప్రేత పిశాచాల్లాగా ఈ పంచభూతాలు దర్జాగా రాజ్యం చేస్తున్నాయి. నువ్వు చేయవలసింది ఇప్పుడు దాని మీద కచ్చ ఎంత ఉన్నా నీకు, దాన్ని ఏదో హత్య చెయ్యాలని అనిపిస్తున్నా నువ్వు చెయ్యలేవు. నీవే హత్య అయిపోతావు.
ఒక పని చేయి, రాజీ చేసుకో, లాభం లేదు. నువ్వు పేచీ పడితే యుద్ధంలో గెలవలేవు. రాజీ చేసుకో. ఎందుకు చేసుకోవాలండి? ఇంత నన్ను బాధిస్తున్న దాంతో నువ్వు పొరపాటు పడుతున్నావు. అది యోగులు భక్తులు చెప్పే మాట. జ్ఞాని అనకూడదు అంటే అర్థం అండి, అఖండ జ్ఞానంతో చూస్తే అది లేదు. పిచ్చివాడ, ఇంకా నీకు శత్రువే లేడు. నువ్వు ఎవరితో పేచీ పడదామనుకుంటున్నావు? ఆ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు? ఆ ప్రపంచం నువ్వే. ఇది అద్వైతి ఇచ్చే సలహా. ఆ ప్రపంచం నువ్వు శత్రువుగా చూస్తున్నటువంటి ప్రపంచం ఏదో కాదు, నీ మిత్రుడే. అంతేకాదు నీవే. ముందు 3 స్టేజెస్ అవి. శత్రువుగా చూడడం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మిత్రుడుగా భావించడం, థర్డ్ స్టేజ్ నువ్వే అనుకోవటం. నీకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. అదే ఆనోపాదానాలు లేవు. హే అహేయం అనుపాదేయం. ఉపాదేయం అంటే మైత్రి, ఆనం అంటే హేయం అంటే శత్రుత్వం. ఇవి రెండూ లేవు. రెండూ లేకపోతే ఎవరు? నీ ఆత్మే అనాత్మగా కనబడుతున్నదిరా బేవకు. ఆ ఎండలో నడిచిపోతున్నావు, నీ శరీరమే నీ నీడగా కనబడుతున్నది. ఆ నీడను ఏం చేద్దాం? ఎందుకు ఈ నీడ నా వెంట వస్తున్నావు? చంపేస్తా చూడు. ఆ చంపేయబోతే నీ శరీరానికే తగులుతుంది ఆ కత్తి వేటు. జాగ్రత్త, అక్కడ శరీరం లేదు, దాని ఛాయది. అలాగే ఇక్కడ నామరూప క్రియలు లేవు. ఈ సచ్చిత్తులే నామరూపాలుగా భాషిస్తున్నాయి. ఏం కారణం? అఖండంగా నిన్ను భావించక. నీ సత్తుచిత్తులను నేను చెప్పాను కదా, సద్విశేషంగా చూచావు. ప్రపంచం చిద్విశేషంగా చూచావు. జీవుడు ఈ విశేషాలే ఖండం. విశేషాలే ఖండం అనే మాటకు అర్థం. ఇక్కడ నిర్విశేషం, అదే నిర్వికల్పం. ఇప్పుడు అర్థమైందా? నిర్వికల్పం అంటే అర్థం. నిర్వికల్పం అంటే అఖండం అని అర్థం. నీ జ్ఞానాన్ని అఖండంగా చూడు అనేటప్పటికీ మనస్సు చచ్చిపోయింది. ఆటోమేటిక్ గా మనస్సు అమనస్కమైపోయింది. ఇంకా మిగిలిపోయింది ఆత్మ. ఎప్పుడైతే మనసు లేదో అడ్డుగోడలు పడిపోయాయి. పడిపోయేసరికి ఇది నేనే శరీరం, నేనే శ్వాస, నేనే మనస్సు, ఆ నేననే భావం ఎగిరిపోయి మిథ్యాత్మ ఎగిరిపోయి వ్యాపించింది. అది ప్రత్యేగాత్మ. అప్పుడేమైంది? ప్రమాణం పోయింది. ఇక నువ్వు అనుకున్న ప్రమాణం పోయింది. అక్కడ ప్రమేయమో అది గౌణాత్మ, అదంతా వ్యాపిస్తుంది. వ్యాపించేవాడికి ఎక్కడ పడితే అక్కడ అస్థిభాతిగా కనపడుతుంది. అయితే ఈ విశేషాలు కనపడవంటే కనపడతాయి. అప్పుడు అంత దూరం పోం మేము, కనపడతాయి. అరవింద ఘోష్ లాగా మేము చెప్పాం ఇదంతా కూడా లయమైపోతుందని చెప్పాం. లయమైపోవడం అనేది అబద్ధం. ఉంటుంది. అయితే కాలిపోయిన దస్త్ర. తృప్తిపడవయ్యా. జీవన్ముక్తుడికి ఇది ఎలా కనపడుతుందనంటే, బాగుంది నువ్వు చెప్పేది. నీకు ఇప్పుడు సినిమా ఎలా కనపడుతున్నది? నీ జీవితంగా కనపడుతున్నదా? ఇది ప్రాక్టికల్ అద్వైత అంటే. అద్దంలో నీ బొమ్మ నీవే అనే భావంతో చూస్తావా? చూడవు. ఆఫ్టర్ ఆల్ నా ఫోటో అండి, నా రిఫ్లెక్షన్ అండి, ఆఫ్టర్ ఆల్ అంటుంటావు. ఆ ఆఫ్టర్ ఆల్ అని తూలనాడుతుంటావు చూడు, నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటావు చూడు, అది జీవన్ముక్తుడి యొక్క దృష్టి. ఏముంది ఇది? పెండ్లాం బిడ్డలు ఇండ్లు వాకిండ్లా ఏవో బొమ్మలు ఊరికే కనపడుతుంటాయి. దేని మీద అయ్యా? ఇదిగో ఈ క్యాన్వాస్ మీద. ఏమిటయ్యా క్యాన్వాసు? ఆకాశమే తెర. ఈ ఆకాశం అనే తెర మీద బొమ్మలు ఇటు అటు కదులుతూ ఉంటాం, మాట్లాడుతుంటాం, నవ్వుతుంటాం, ఏడుస్తుంటాం. ఇదంతా బొమ్మలు చేసే చేష్టలుగా. ఎంత ధైర్యం ఉండాలో తెలుసా దీనికి? నువ్వు ప్రాక్టీస్ అన్నావు, మరి నేను ప్రాక్టికల్ గా చెబుతున్నా. వినరాదా? మరి వినరాదా? ఏంటండి ప్రాక్టీస్ చేయడం కష్టం. ఇదిగో ఒక్క మాట చెబుతా. తండ్రులు, తాతలు, ముత్తాతలు ఇప్పుడు బతికున్నారా? పోయారా లేదా? నువ్వు చూచిన వాళ్ళు కొందరున్నారు. మరీ తాతల వరకు కూడా చూచుండవచ్చు కానీ ముత్తాతలను మనం చూడలేదు కదా. చెబితే వినడమే కదా. చెబితే విన్న వాళ్ళ మీద ఇంప్రెషన్ ఏమైనా ఉందా నీకు? అయ్యో పోయారని దిగులు పడతావా? లేదు. ఈ ఇంప్రెషన్స్ గ్యాదర్ చేసుకున్నావుగా, తండ్రుల గురించి, తాతల గురించి. ఆ ఇంప్రెషన్స్ తప్పుతున్నాయా లేదా? నేను అవి కూడా మనం పనులలో పడిపోతే అవి మర్చిపోతాం. కొన్నాళ్ళు అయ్యేటికి మర్చిపోతాం. అదంతా ఏమిటి? ఇప్పుడు సినిమా కాదా? ఇప్పుడు ఇది సినిమా తెలుసు. ఇప్పుడు ఇది సినిమా కాదు అని అనగలవా నువ్వు? ఇంకొక ఏడాది పోని, ఒక 2 ఏళ్లు పోని, ఈ ప్రవచనం అంతా అబద్ధం, ఇదంతా సినిమా. ఇప్పుడే భావన చేయరాదది. ఇప్పుడు వెనకాలది భావన చేసినట్టు దాన్ని తీసుకొచ్చి దీనికి అప్లై చేయి. పాస్ట్ ను ప్రెజెంట్ కి అప్లై చేయి, ప్రెజెంట్ ను ఫ్యూచర్ కి అప్లై చేయి. అప్పుడు అభావం ఏమీ కనపడదు. ఆ ఫ్యూచరే విదేహముక్తి, ఈ పాస్ట్ కనపడమే జీవన్ముక్తి. నువ్వు ప్రెజెంట్ లో ఉండే రెండింటినీ సమన్వయించుకుంటే గొప్ప సాధకుడవు, సిద్ధుడవు. ఓం శాంతి శాంతి శాంతి.